ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. నవంబర్ 8వ తేదీ నుండి నవంబర్ 14వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశి వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక నక్షత్రయోగం శీర్షికలో పూర్వభద్ర నక్షత్రంలో పుట్టినవారు, అలాగే ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టినవారు తమ వృత్తి, ఉద్యోగ, విద్య, వ్యాపార రంగాల్లో విశేషమైన ప్రతిభని సాధించడానికి ఏ గ్రహాన్ని ఏ విధంగా అర్చించాలో ఆ విశేషాన్ని, దాంతోపాటు అదృష్టభాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో సెప్టెంబర్ నెలలో పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ వృత్తిలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలని ఇప్పుడు తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజమాసం, బహుళపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 9వ తేదీ ధనత్రయోదశి, ధన్తేరస్, మాస శివరాత్రి. 10వ తేదీ నరక చతుర్దశి, 11వ తేదీ దీపావళి, 12వ తేదీ కార్తీక స్నానాల ఆరంభం, ఆకాశ దీపారంభం, 13వ తేదీ భగినీ హస్త భోజనం. నరక చతుర్దశి రోజున ప్రతి తల్లి తన పిల్లల్ని వయసుతో నిమిత్తం లేకుండా ఒక చోట కూర్చుండబెట్టి వారి మాడున అంటే బ్రహ్మరంధ్ర స్థానంలో నువ్వుల నూనెని పెట్టి ఆశీర్వదించి అక్షతలని వేసి నీరాజనాన్ని అలా ఇచ్చి దృష్టి దోషాన్ని తొలగించి తానే స్వయంగా తలంటి రుద్దడం సరైనటువంటి సంప్రదాయం. స్వాతి నక్షత్రం ఉండేటటువంటి నరక చతుర్దశి రోజున చేసే స్నానం గంగా స్నానంతో సమానం కాబట్టే ఆ రోజు స్నానాన్ని చేసినప్పుడు అపి గంగా స్నాతోసి, గంగానదిలో స్నానం చేశావా అని అడగాలంది శాస్త్రం. తైలే లక్ష్మీర్జలే గంగా, ఆవేళ నువ్వుల నూనె ఒంటికి పూర్తిగా రాసుకోవడం లక్ష్మిని ఒంటికి సంపూర్ణంగా తగిలించుకున్నట్లే అని చెప్తుంది శాస్త్రం. తైలంలో ఆ రోజు లక్ష్మీదే ఉంటుంది కాబట్టి. ఇక దీపావళి రోజున ఒక్కొక్క దీపం చొప్పున దేవ మందిరం తమ ఇంట్లో ఉన్నటువంటి దైవ పూజా మందిరం ముందు వెలిగిస్తూ ఒక్కొక్క దీపాన్ని వెలిగించేటటువంటి సందర్భంలో ఆ దీపాన్ని వెలిగించడానికి స్ఫూర్తిని ఇచ్చినటువంటి పితృదేవతలు కానీ, లేదా మనని కష్టంలో ఉన్న సందర్భంలో ఎవరు ఆదుకున్నారో ఆ శ్రేయస్కాములైనటువంటి వాళ్ళు, మన శ్రేయస్సుని కాంక్షించినటువంటి వాళ్ళు, వాళ్ళ జీవిత చరిత్రని పిల్లలకి తెలియచేస్తూ వాళ్ళు మనకి ఏ విధమైన సౌఖ్యాన్ని కలిగించారో, మన సంసారాన్ని ఏ విధంగా ఆపద నుండి ఉద్ధరించారో తెలియచేస్తూ ఒక్కొక్క దీపాన్ని వెలిగించాలి. అలాంటి దీపాలన్నిటినీ వెలిగించి కృతజ్ఞతాపూర్వకంగా ఉన్న దీపాలకి ఎదురుగా సాక్షి రూపంగా విష్ణు దీపాన్ని ఒకటి వెలిగించి ఆ విష్ణు దీపాన్ని స్వయంగా సమీప దేవాలయంలో సమర్పించాలి. ఇలా అనేకమైనటువంటి దీపాల సమూహం ఆలయానికి చేరితే ఆ దీపాల ఆవళి, దీపాల సమూహం నిజమైనటువంటి దీపావళి. ఇక కార్తీక మాస ప్రారంభం రోజు నుండి 30 రోజుల వరకు కూడా సంపూర్ణంగా చలి నీటితో స్నానం చేయడం ఏదైతే ఉందో అది శరీర ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకు సరైనటువంటి మార్గం. కార్తీకం నుండి అలా మెల్లగా మార్గశిరం, పుష్యం వరకు కూడా చలి, మంచు పెరుగుతూ ఉంటుంది కాబట్టి శరీరం ఆ వాతావరణానికి, శీతోష్ణ స్థితికి తట్టుకునేందుకు వీలుగా చన్నీటి స్నానాన్ని చేయడం ఆరోగ్య అభివృద్ధి కోసం అత్యవసరం. ఇక భగినీ హస్త భోజనం రోజున అన్న చెల్లెలి ఇంటికి, అలాగే తమ్ముడు అక్క ఇంటికి వెళ్ళి ఆమె స్వయంగా వండినటువంటి వంటని తిని చిన్నప్పుడు తాము కలిసి ఉన్నటువంటి రోజుల్లో ఉన్న విశేషాలన్నింటినీ కలబోసుకుని చక్కగా మాట్లాడుకుని, అక్క అయినట్లయితే ఆశీర్వచనాన్ని పొందుతూ బట్టల్ని పెట్టి, చెల్లెలైనట్లయితే ఆశీర్వచనాన్ని చేసి వస్త్రాలను పెట్టి ఆ ఇంటి విశేషాలన్నింటినీ తెలుసుకుని తమ అభినందనల్ని, ఆశీర్వచనాల్ని తెలిపి ఆ విశేషాలని తండ్రికి తెలియచేయాలి. ఇది కుటుంబ సంబంధ బాంధవ్యాన్ని పెంచేటటువంటి అమోఘమైన పర్వదినంగా భావించాలి. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ, ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. అశ్విని నక్షత్ర జాతకులకి దూరపు ప్రయాణాన్ని చెయ్యాలని నిర్ణయాన్ని చేసుకుని ప్రయోజనం లేదనుకుని తాత్కాలికంగా విరమించుకుని ఇంటి వద్దే ఉండిపోతారు. ప్రయోజనమూ లేదు, అప్రయోజనమూ లేదు, మొత్తానికి స్తబ్దతతో గడుస్తుంది ఈ వారం.
భరణీ నక్షత్ర జాతకులు ఏదో ఒక గృహాన్నో అలాగే పొలాన్నో కొనాలనుకుని తీవ్ర ప్రయత్నాన్ని చేసి కొనుగోలు దాకా వచ్చిన తరువాత ఒక క్షణం ఆలోచనతో ఆగిపోతారు. ఆ ప్రయత్నాన్ని పూర్తి చేయలేరు. కృత్తికా నక్షత్ర జాతకులు ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్య వచ్చిందేమో అని భయపడతారు. వైద్యుని దగ్గరికి వెళ్ళి ఆరోగ్య సమస్య లేదని తెలుసుకుని ధైర్యంగా ఉంటారు. మళ్ళీ అనారోగ్యం ఉందేమో అనే చిన్న అనుమానంతో ఈ వారం అంతా గడుపుతారు. మొత్తానికి ఈ వారం ఈ రాశి వారికి అనిశ్చిత స్థితితో గడిచేటటువంటి వారంగానే గుర్తించవచ్చు. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపాలి. ఈ వారంలో ధనత్రయోదశి వస్తోంది కాబట్టి లక్ష్మికి ఇష్టమైనటువంటి తులసీమాలని లక్ష్మీ అష్టోత్తర శతనామాన్ని పఠిస్తూ సమర్పించడం ఉత్తమం. కీలక నిర్ణయాలను తీసుకునేటటువంటి సందర్భంలో ఈ వారం పెద్దల్ని సంప్రదించి తీరాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. కృత్తికా నక్షత్ర జాతకులకి తాము ఏదో కనుక్కున్నటువంటి విషయం కానీ తాము చదివినటువంటి చదువు కానీ ఫలించినటువంటి కారణంగా మంచి గుర్తింపుని పొందుతారు. ఎక్కడో ఒక చోట చక్కనైనటువంటి సమ్మానాన్ని పొందగలిగిన అవకాశానికి నోచుకుంటారు. రోహిణీ నక్షత్ర జాతకులు తాము చదివినటువంటి చదువులో విశేషమైనటువంటి ప్రతిభని సాధించిన కారణంగా ఊహించినటువంటి కళాశాలలో ప్రవేశం కానీ లేదా మంచి ఉద్యోగాన్ని పొందగలుగుతారు. ఆనందంగా గడుపుతారు ఈ వారాన్ని. మృగశిర నక్షత్ర జాతకులు కుటుంబ సభ్యుల ఐకమత్యంతో పాటు మిత్రులు అలాగే ఇతరులైనటువంటి పెద్దల యొక్క పరిచయాలతో తాము అనుకున్నటువంటి ప్రతి ప్రయోజనాన్ని సాధించుకోగలుగుతారు. విశేషమైనటువంటి గుర్తింపుని సంఘంలో పొందుతారు ఈ వారంలో. దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. ఈ వారంలో కార్తీక మాసం రాబోతోంది కాబట్టి స్వామికి ప్రీతికరమైనటువంటి బిల్వ దళాలని సమీప దేవాలయానికి సమర్పించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమకి విజయాలే లభించాయి కదా అని అహంకరించకూడదు, నిత్య పూజని మానకూడదు. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. మృగశిర నక్షత్ర జాతకులకి విదేశీయానం కలిసి వస్తుంది, లేదా తమ కుటుంబ సభ్యులు విదేశం నుండి ఇక్కడికి వచ్చి కొంతకాలం పాటు గడిపి వెడతారు. అది చెప్పలేనంతటి మానసికమైన ఆనందాన్ని కలిగిస్తుంది ఈ నక్షత్ర జాతకులకి. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి ఎప్పటి నుండో ఎదురు చూసినటువంటి ఉద్యోగం తప్పక ఫలవంతమవుతుంది. విశేషమైనటువంటి ఆర్థిక లాభం కలుగుతుంది. పదవి ఉన్నతి కూడా లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పునర్వసు నక్షత్ర జాతకులకి ఇటుపక్క కుటుంబ సౌఖ్యం, అటుపక్క సంస్థలో లాభం కారణంగా సంపూర్ణ మనశ్శాంతి, సంపూర్ణమైనటువంటి శారీరక ఆరోగ్య లాభం కలిగి ఎంతో ఆనందంగా గడపగలుగుతారు ఈ వారాన్ని. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. ఈ వారంలో కార్తీక మాసం వస్తూ ఉన్నటువంటి సందర్భంలో పరమేశ్వరుడైనటువంటి శంకరునికి తెల్లని వస్త్రాలని సమర్పించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నిత్యం దైవ దర్శనాన్ని చేస్తూ ఉండాలి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. పునర్వసు నక్షత్ర జాతకులకి శారీరక ఆరోగ్యం, మానసిక సుఖశాంతులు ఉంటాయి. ఆ కారణంగా తొందరపడి ఎవరినైనా ఒక మాట అన్నట్లయితే ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి కాస్త ఆత్మ నియంత్రణ, మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలి. పుష్యమే నక్షత్ర జాతకులు విజయం లభించింది కదా అనేటటువంటి అభిప్రాయంతో శత్రుపక్షం వారిని నిందించడం కానీ, వాగ్వివాదంతో ఇష్టం వచ్చినట్లు పలకడం కానీ ఏమాత్రము సరికాదు. విజయం లభించినప్పటికీ కూడా మౌనంగా ఆనందంగానే ఉండాలి. ఆశ్లేష నక్షత్ర జాతకులు పూర్వం జరిగినటువంటివన్నీ తొలగిపోయాయి కాబట్టి మళ్ళీ కష్టాన్ని నెత్తికెత్తుకోవాలనే ఆలోచనకి ఏమాత్రం రాకూడదు. జరిగినటువంటి కష్టం తొలగిపోయింది కాబట్టి ఎప్పటి నుండైనా ప్రవర్తనని మార్చుకోవాలనే గట్టి నిర్ణయానికి రావాలి. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. ఈ వారంలో కార్తీక మాసం వస్తోంది కాబట్టి పరమేశ్వరునికి పాయసాన్ని సమర్పించడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. మాట్లాడే ప్రతి అక్షరాన్ని ఆలోచించుకుని మాత్రమే మాట్లాడగలగాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు.
మఖా నక్షత్ర జాతకులు విద్యార్థులైనట్లయితే విద్యార్థులకి చిన్నవైనటువంటి పొరపత్యాలు, మనస్పర్ధలు కలగచ్చు. అది దూరం పోకుండా ఉండేలా తమని తాము అప్రమత్తంగా వ్యవహరించుకునేలా చేసుకోగలగాలి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు సంస్థకి అధిపతులే కానీ అయినట్లయితే పైవారితో కానీ క్రింది సిబ్బందితో కానీ ఏవో వాద వివాదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఆ పరిస్థితి రాకుండా పరమ అప్రమత్తంగా వ్యవహరించడం ఎంతైనా అవసరం. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తాము చేసినటువంటి రుణ విషయంలో కొత్తదైనటువంటి మలుపు జరుగుతుంది వివాదంలో. కాబట్టి ఆ వివాదాన్ని ఎదిరించాలనే ఆలోచనతో ఇష్టం వచ్చిన రీతిని ప్రవర్తించడం కాకుండా మౌనంగా సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకే కృషి చేయాలి. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం అవసరం. ఈ వారంలో కార్తీక మాసం వస్తుంది కాబట్టి తెల్లని పుష్పమాలికలని స్వామికి సమర్పించడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తొందరపడి ఏమాత్రపు నిర్ణయాల్ని చేయనే కూడదు. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూసుకుంటే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు సంస్థలో కానీ అలాగే తాము చేస్తున్న ఉద్యోగ రంగంలో కానీ ఏదైనా జారిపడతామేమో అనేటటువంటి ఆలోచనతో నిదానంగా ఆచితూచి వ్యవహరించుకోగలగాలి. లేని పక్షంలో ఎక్కడో చోట ఇబ్బందికి ఇరుక్కుపోయేటటువంటి ప్రమాదం కనిపిస్తోంది. హస్త నక్షత్ర జాతకులు తమదైనటువంటి వృత్తిలో ముఖ్యమైనటువంటి సందర్భంలో ఏదో ఒక నిర్ణయాన్ని తప్పుగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అనుక్షణం జాగ్రత్తతో వ్యవహరించి తీరవలసిందే. ఇది భయపెట్టడం కాదు, కానీ ముందు సూచనని తెలియచేయడం, ముందు చూపుని జాగ్రత్తగా వ్యవహరించి ఉంచాలనే విషయాన్ని తెలియచేయడం మాత్రమే. చిత్తా నక్షత్ర జాతకులు తాము వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఏదైనా పెట్టుబడి కానీ పెట్టవలసి వస్తే పెద్దలని సంప్రదించి మాత్రమే చేయాలి తప్ప తొందరపాటుతో వ్యవహరించగలిగిన కాలం ఇది మాత్రం కాదు. గణేష అష్టోత్తర శతనామాలని పఠిస్తూ ఉండాలి. ఈ వారంలో కార్తీక మాసం రాబోతోంది కాబట్టి గంధాన్ని స్వామికి సమర్పించగలగాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మొగమాటలు లేకుండా ఉండాలి. మౌనంగానే వ్యవహరించాలి. మెత్తగా గట్టిగా మాట్లాడగలగాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. చిత్తా నక్షత్ర జాతకులు తమ ఉద్యోగం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలించినటువంటి కారణంగాను, తాము అనుకున్నటువంటి చోటనే ఉద్యోగం లభించిన కారణంగాను పరమ ఆనందంగా గడుపుతారు ఈ వారాన్ని. స్వాతి నక్షత్ర జాతకులు తమ శుభకార్యం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం ఫలించిన కారణంగా విశేషమైనటువంటి ఆనందాన్ని సొంతం చేసుకుంటారు. విశాఖ నక్షత్ర జాతకులు ఎప్పటి నుండో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న కారణంగా, ఆ ఉద్యోగం లభించిన కారణంగా, తప్పక నెలసరి జీతం వస్తుందనేటటువంటి ఆ ధైర్యాన్ని పొందినటువంటి కారణంగా చాలా ఆనందంగా గడుపుతారు ఈ వారాన్ని. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. ఈ వారంలో కార్తీక మాసం వస్తుంది కాబట్టి దేవాలయ ప్రాంగణంలో తెల్లని ముగ్గురిని కానీ వేసినట్టయితే స్వామి మరింత ఆనందపడతాడు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమకు సంబంధించినటువంటి విజయాలని పొందిన కారణంగా కృతజ్ఞతాపూర్వకంగా తీర్థయాత్రని చేయడం ఉత్తమం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. విశాఖ నక్షత్ర జాతకులు ప్రయాణాలని కొద్ది కాలం పాటు వాయిదా వేయడం అవసరం. ఆ ప్రయాణాలు లాభసాటిగా ఉండాలనేటటువంటి అభిప్రాయాన్ని గ్రహించి తాత్కాలికంగా వాయిదాలు వేసుకోవడం ఉత్తమం. అనురాధ నక్షత్ర జాతకులు తాము చేస్తున్నటువంటి పనిని మరికొంతకాలం పాటు కొనసాగిస్తూ ఉండాలి తప్ప పనిని అప్పటికప్పుడు ముగించి వేయడంలో ప్రయోజనం ఏం లేదనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. సంస్థ చెప్పినటువంటి పనిని సక్రమంగా చేస్తున్నప్పటికీ కూడా మరికొంతకాలం పాటు కొనసాగించి ఉద్యోగ దైర్ఘ్యత అంటే ఎక్కువ కాలం ఉద్యోగం నిలబడే విధంగా ఆలోచనని చేసుకోగలగాలి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు న్యాయస్థానంలో వివాదంలో కానీ ఉన్నట్లయితే కొద్ది నిదానించి వాయిదా గురించి ఆలోచన చేయడమే ఉత్తమం తప్ప వెంటనే సంసిద్ధతని వ్యక్తీకరించడం అంత శ్రేయస్కరం కాదు అని అనిపిస్తోంది. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. ఈ వారంలో కార్తీక మాసం రాబోతోంది కాబట్టి ఆవునేతి దీపాలను 8 స్వామి ఆలయంలో వెలిగించి రావడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం గుంభనతో ఉండాలి తప్ప ప్రతి విషయాన్ని బహిరంగపరచడం శ్రేయస్కరం కాదు.
ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. మూలా నక్షత్ర జాతకులు దూరపు ప్రయాణాలని, అలాగే ఉద్యోగపు మార్పుని, అలాగే వివాహాన్ని చేసుకోబోయేటటువంటి సందర్భంలో ఒకటికి మరో మారు పరిశీలించుకుని మాత్రమే ఓ నిర్ణయానికి రావాలి తప్ప తొందరపాటు తినంతో ఒక నిర్ణయానికి రానేకూడదు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు తాము ఒక అధ్యక్ష పదవిని చేపట్టడం కానీ లేదా కొత్త పదవిని కానీ స్వీకరించడం వంటివి చేయదలిచినట్లయితే ఒకటికి 2 మార్లు పునఃపరిశీలన చేసుకుని మాత్రమే ఆ పగ్గాలని చేపట్టాలి తప్ప వెంటనే తొందరగా ఒక నిర్ణయాన్ని ప్రకటించేయడం ఈ వారానికి మాత్రం సరికాదు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తాము చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాలలో తాము చేసినటువంటి కృషిని ఒకటికి 2 మార్లు పరిశీలించుకుని దోషాలున్నాయేమో అనే ఆలోచనతో మాత్రమే పునఃపరిశీలన చేసుకోవాలి తప్ప తాము చేసిందంతా సరైనదే అనే ఒక నిర్ణయానికి వెంటనే వచ్చేయకూడదు. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. ఈ వారంలో కార్తీక మాసం రాబోతోంది కాబట్టి స్వామికి ఇష్టమైనటువంటి ఆవు పాలని దేవాలయానికి సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏ విధమైన హామీలని, వాగ్దానాలని చేయడం సరికానే కాదు. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తాము చేస్తున్నటువంటి ఉద్యోగంలో పదవి ఉన్నతి లభించిన కారణంగా ఎంతో ఆనందంతో మంచి విందుని ఇయ్యగలుగుతారు. అలాగే విహారయాత్రని కూడా కుటుంబ సభ్యులతో చేపడతారు. హస్త నక్షత్ర జాతకులు తమ వృత్తిలో మంచి నైపుణ్యాన్ని గ్రహించినటువంటి నైపుణ్యాన్ని పొందినటువంటి కారణంగా మంచి విందు వినోదాలని ఇయ్యగలుగుతారు. అలాగే తమ సహోద్యోగులతో కలిసి సుఖ సంతోషాలని పంచుకోగలుగుతారు. చిత్తా నక్షత్ర జాతకులు తాము ఎప్పుడో కొన్నటువంటి పొలమో లేదా ఇల్లో మరొకటో ఎక్కువ లాభానికి అమ్ముడుపోయినటువంటి కారణంగా పరమ సంతోషంగా ఈ దీపావళి ఉత్సవాన్ని చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి వస్తారు. ఈ సందర్భంగా నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. కార్తీక మాసం రాబోతోంది కాబట్టి గోదధి అంటే ఆవు పెరుగుతో స్వామికి అభిషేకించడానికి వీలుగా ఆవు పెరుగుని దేవాలయానికి సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కుటుంబాన్ని బాగా పట్టించుకోవాలి. కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడపడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహు కేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ధనిష్ట నక్షత్ర జాతకులు ఉద్యోగాన్ని చేయవచ్చును కానీ ఉద్యోగమే తమ జీవితంగా భావిస్తూ ఉద్యోగ స్థలంలోనే రోజంతా గడపడం కానీ ఎక్కువ సమయం కానీ ఉంటూ ఉండడం అది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. కుటుంబ సభ్యుల్లో అనైకమత్యానికి తోవతీసేటటువంటి విధంగా గమనించుకోగలగాలి. శతభిష నక్షత్ర జాతకులు సమయాన్ని వృధా చేయడం అనేటటువంటి దాన్ని పూర్తిగా మానుకుని సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో గమనించుకుని తామున్నటువంటి ఆ విద్యకి, అలాగే పోటీ పరీక్షలకి, ఇతరమైనటువంటి ముఖ్యమైన కార్యాలకి సమయ వినియోగాన్ని ఎక్కువసేపు చేసుకోవాలి. లేని పక్షంలో నష్టానికి గురి అవుతారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు బంధుత్వాన్ని కొనసాగించడం ఉత్తమమే కానీ బంధువుల ఇంటికి పోయి ఎక్కువ కాలం అక్కడే ఉండిపోవడం, బంధుత్వాన్ని కొనసాగించే దృష్టిని మరింతగా చేయడం ఏమాత్రం సరికాదు అని స్పష్టంగా గమనించుకోగలగాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. ఈ వారంలో కార్తీక మాసం రాబోతోంది కాబట్టి శివునికి చెరకు రసం అభిషేకం చాలా ఇష్టం కాబట్టి ఇక్షురసాన్ని సమర్పించాలి దేవాలయంలో. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అతి పనికిరాదు అనే విశేషాన్ని బాగా గమనించుకోగలగాలి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. కుటుంబ సభ్యులతో తాము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మాత్రమే అమలు చేయాలి తప్ప కార్య మధ్యంలో అంటే పనిని ప్రారంభించిన తర్వాత ఎవరి సూచనను స్వీకరించి మరో విధంగా కార్యాన్ని నిర్వహించడం ఏమాత్రమూ శ్రేయస్కరం కాదు. కుటుంబంలోనూ, సంస్థలోనూ, సంఘంలోనూ కూడా మరో పేరుని తెచ్చేటటువంటి విధంగా కావచ్చు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు కొత్త పనిని నెత్తి మీద వేసుకునేటటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులతో చర్చించి మాత్రమే ఒక నిర్ణయానికి రావాలి. వచ్చిన దాన్ని అలాగే అమలు చేయగలగాలి.
ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు క్రింది పైన ఉన్నటువంటి ఉద్యోగులతో సంప్రదించి తీసుకున్నటువంటి నిర్ణయానికి తమదైనటువంటి ఆలోచనని జోడించడం ఏమాత్రమూ శ్రేయస్కరం కాదు. నిర్ణయాన్ని నిర్ణయంగానే అమలు చేయగలగాలి. రేవతి నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన పూర్వం చేయబడ్డటువంటి నిర్ణయానికి కొత్తమైనటువంటి ఆలోచనని ఎవరో చెప్పారు కదా అనే అభిప్రాయంతో చేర్చినట్లయితే అది పెద్ద ప్రమాదానికి తోవతీసే అవకాశం ఉంది. కాబట్టి నిర్ణయాన్ని యథాతథంగా అమలు చేసుకోవడానికి తగిన ప్రయత్నాలని చేసుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. ఈ వారంలో కార్తీక మాసం వస్తున్నటువంటి సందర్భంగా శివాలయానికి ఆవునేతిని శివాభిషేకం కోసం సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నిర్ణయాన్ని మార్చకూడదు, అనవసరమైన విషయాల్లో జోక్యాన్ని చేసుకోకూడదు. శంకర భగవత్పాదులు చేసిన సౌందర్యలహరి ఆనందలహరి అని రెండు కింద ఎలా విడిపోతుందో, నీలకంఠ దీక్షితుల వారు మీనాక్షి పరదేవత మీద చేసిన ఆనందసాగర స్తవం అలా రెండుగా విడిపోతుంది. మధ్య నుంచి సౌందర్యలహరి మొదలైనట్టే అమ్మవారిని పైనుంచి కింద వరకు వర్ణించి మిగిలినవి మీనాక్షి పరదేవత వైభవాన్ని వర్ణించారు. ఆనందసాగర స్తవం పూర్తి చేస్తూ ఆయన ఒక మాట రాశారు. అమ్మ, ఒకవేళ నేను చేసిన ఈ ఆనందసాగర స్తవానికి సంతోషించి నువ్వు నీ రెండు పాదములను చూడమని అనుగ్రహించిన చూడలేని కళ్ళు లేని కబోదినమ్మా అని పూర్తి చేశారు. ఆ మాట అనగానే అమ్మవారు కళ్ళిచ్చేసింది, ఇచ్చి దర్శనమిచ్చింది. కళ్ళు వచ్చాయని తెలుసుకున్న మహారాజు పరుగున వచ్చాడు. వచ్చి నాది పొరపాటు అయిపోయింది, మీరు మళ్ళీ ప్రధానమంత్రిత్వాన్ని స్వీకరించండి అన్నాడు. మహారాజా, నాకు ఈ ప్రధానమంత్రిత్వము వద్దు, రాజాంతఃపుర సేవలు వద్దు. నేను వెళ్ళి అమ్మవారి స్తోత్రం చేసుకుంటూ అమ్మవారి ధ్యానం చేసుకుంటూ కాలం గడుపుతానని తదనంతర కాలంలో ఆయన వేరొక ప్రదేశానికి వెళ్ళిపోయి మీనాక్షి పరదేవత ధ్యానంలో తరించిపోయారు. కాబట్టి భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం ఆ తల్లి ఏమి ఇవ్వలేదు. ఆ తల్లి ఎప్పుడూ అందరినీ భయం నుంచి రక్షించి కాపాడుతూనే ఉంటుంది. అందుకే ఆవిడ పేరు మీనాక్షి. ఒక్కసారి ఆ తల్లి వైపు తిరిగి నమస్కరించామనుకోండి, తన చూపులతో ఈ లోకంలో ఎవరు ఎక్కడ ఉన్నా సరే కాపాడుకోగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి తల్లి. కాబట్టి భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం, ఆమె నిర్మలత్వాన్ని పొంది ఉంటుంది. ఆమె నిర్మలత్వాన్ని పొంది ఉండడం ఒకెత్తు, ఆ తల్లి పాండిత్యం ఇచ్చినా ఏదైనా విభూతి ఇచ్చినా ఆ నిర్మలత్వాన్ని కూడా అవతల వారికి కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. తద్భిన్నంగా ప్రవర్తించాడనుకోండి, ఆ అహంకారం పోయేటట్టు చేసి కాపాడుతుంది. నేను ఇది చెప్తున్నప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. మధురైలో కులీశ పాండ్యన్ అని ఒక రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ కులీశ పాండ్యన్ పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఇడైక్కడన్ అని ఒక గొప్ప విద్వాంసుడు ఉండేవాడు. ఆయన మంచి కవిత్వం చేశాడు. చేసి మహారాజుకి వినిపిద్దామని చెప్పి కులీశ పాండ్యన్ గొప్ప విద్వాంసుడు ప్రభువుకి వినిపించాలని వచ్చాడు. వచ్చి చదువుతున్నాడు. చదువుతుంటే పరమ నిర్లక్ష్యంగా, నువ్వు పెద్ద వ్రాయగలిగిన వాడివి నేను వినాలా అన్నట్టుగా పెడచివిన పెట్టి నిర్లక్ష్య భావంతో చూస్తున్నాడు రాజు. ఆయన మనసుకి చాలా బాధ కలిగింది. అది భగవత్ సంబంధమైన స్తోత్రం. ఆయన పుస్తకం మూసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే అయ్యో వెళ్ళిపోతున్నావేమయ్యా అని కూడా అడగలేదు కులీశ పాండ్యన్, అవమానించాలని వదిలేశాడు. ఆయన తిన్నగా మీనాక్షి దేవాలయానికి వెళ్ళాడు. అమ్మవారికి అయ్యవారికి నమస్కారం చేసి ఏడ్చాడు. మీరిచ్చిన అనుగ్రహంతో మీ మీద స్తోత్రం కవనం చేశాను, రాజుకి వినిపిద్దామని వెళ్ళా, నేనేం కోరుకోలా బహుమానాలు. అంతటి విద్వాంసుడు అసూయతో అమర్షభావంతో వినకపోగా చులకన భావంతో చూసి అసలు వినకుండా ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నేను లేచి వచ్చేస్తుంటే వెళ్ళిపోతున్నామేమని కూడా అడగలేదు. ఇటువంటి రాజ్యంలో ఉండలేను, నన్ను మన్నించండి, నేను వేరొక రాజ్యానికి వెళ్ళిపోతున్నాను, కాబట్టి బయలుదేరుతున్నాను, ఇక పైన నాకు మీ సేవ లభించదు, నన్ను మన్నించండి అని చెప్పి లేచాడు. వెంటనే శివలింగంలోంచి శివుడు మాట్లాడాడు. నీ వంటి భక్తులకు ఆశ్రయం లేని చోట నేనెందుకు, నేను వస్తున్నాను పదన్నాడు. మీరు వెళ్ళిన తర్వాత నేనెందుకు ఇక్కడ, మీ వెనక నేనుంటాను పదండని మీనాక్షి పరదేవత బయలుదేరింది. ముందు విద్వాంసుడు నడుస్తున్నాడు, వెనక సుధరేశ్వరుడు నడుస్తున్నాడు, వెనక మీనాక్షి నడుస్తోంది. తిన్నగా వైఘై దాటారు.
వైఘైకి అవతల వైపు నిర్జనంగా ఉన్న చోట ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో రాత్రి పడుకున్నారు ముగ్గురు. ఆయన పడుకున్నాడు. ఆయన పడుకున్న తర్వాత శివుడు పడుకున్నాడు. శివుడు పడుకున్న తర్వాత కాసేపు కాళ్ళు బట్టి అమ్మవారు పడుకుంది. ముగ్గురు గుళ్ళో పడుకున్నారు. అది ఆయన యొక్క భక్తి. అది పాండిత్యం కాదు. పాండిత్యానికి భక్తి తోడు కానప్పుడు దానికి అర్థం ఉండదు, ఆ వినయం లేనప్పుడు. మరునాడు ఆ మీనాక్షి దేవాలయం, సుందరేశ్వర దేవాలయం తెరిచి సుప్రభాతం పాడడం కోసం చూశారు. చూసేసరికి దేవాలయంలో తేజస్సు లేదు, మూర్తులు లేవు. హడిలిపోయి వెళ్ళి రాజుకు చెప్పారు. రాజు ఎంతైనా తెలివైన వాడు, విద్వాంసుడు కనుక ఆలోచించాడు, నేను ఏదో తప్పు చేశాను, ఏం చేశానని గుర్తొచ్చింది. ఎడైక్కడన్ ఇంట్లో ఉన్నాడా చూడండి అన్నారు. లేడు అన్నారు. అది సంగతి. ఎడైక్కడన్ వెళ్ళిపోయాడు, ఆయనతో వెళ్ళిపోయారు మీనాక్షి సుందరేశ్వరులు అని పరుగు పరుగున ఎడైక్కడన్ ఎటిళ్ళాడో అటువైపుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు పరివారంతో. వైఘై అవతల ఒక నిర్జనమైనటువంటి ప్రదేశంలో ముగ్గురు ఉన్నారు. ఇక లేచి మళ్ళీ బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. ముందు వెళ్ళి ఎడైక్కడన్ కాళ్ళ మీద పడ్డాడు. పడి ఆయనకి అనేక బహుమానాలు ఇచ్చి క్షమాపణ చెప్పి, అయ్యా నన్ను మన్నించండి, ఇక పైన ఎప్పుడు నేను ఇటువంటి దోషం చేయను. మీ వంటి విద్వాంసులు విడిపోతే రాజ్యానికి గొప్పతనమే ఉంది, నాకు పాండిత్యం ఉంది, కానీ ఏం ఉపయోగం? అహంకారానికి పనికొచ్చింది, అసూయకి పనికొచ్చింది. ఇవి కాదు ఉండవలసిన విధానం. ఇక పైన నేను నిర్మలమైనటువంటి జీవితాన్ని గడుపుతాను, అమర్షాన్ని విడిచిపెట్టి ప్రేమభావనతో బ్రతుకుతాను రెండని అడిగాడు. ఆ ఎడైక్కడన్ శివుడి వంక చూశాడు. శివుడు అన్నాడు, నువ్వు వెడితే నేను వస్తానన్నాడు. శివుడి కాళ్ళ మీద పడ్డాడు. మీనాక్షి వంక చూశాడు, మీరెళ్తే నేను వస్తానంది. ఆవిడ కాళ్ళ మీద పడ్డాడు. ఎడైక్కడన్ కదిలాడు, సుందరేశ్వరుడు కదిలాడు, మీనాక్షి కదిలింది. ముగ్గురు మళ్ళీ వచ్చారు. వాళ్ళిద్దరూ దేవాలయంలోకి వెళ్ళి కూర్చున్నారు. ఈయన ఇంటికి వెళ్ళాడు. కులేశపాండ్యన్ సంతోషించాడు. కాబట్టి ఆమె నిర్మలంగా ఉంటుంది, మనని నిర్మలత్వాన్ని ఇస్తుంది అని చెప్పడం ప్రధానం. కాబట్టి ఆ తల్లి ఎంత గొప్పది అంటే భయహరాం, జ్ఞానప్రదాం, నిర్మలాం. ఆ జ్ఞానం ఏదో లౌకికమైన పాండిత్యం వరకే కాదు, ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ఆ జ్ఞానమును అడ్డుపెట్టి జ్ఞానాద్దేవత కైవల్యం, దానివలన కైవల్యం వరకు ఇవ్వగలిగినటువంటి తల్లి. కాబట్టి శ్రీమత్సుందరనాయకీం భయహరాం, జ్ఞానప్రదాం, నిర్మలాం, శ్యామాభాం. నల్లటి కాంతితో ఉంటుంది. ఏమిటా నల్లటి కాంతి అంటే, యథార్థమునకు ఆ నల్లటి కాంతి అంటే ఏదో అమ్మవారు నల్లగా ఉంటుంది అని ప్రతిపాదించడం ఆయన ఉద్దేశ్యం కాదు. నలుపు అన్నప్పుడు మీరు జ్ఞాపకం తెచ్చుకోవలసిన విషయం ఒకటి ఉంటుంది. సాధారణంగా సత్వగుణాన్ని తెలుపుతో చెప్తారు, రజోగుణాన్ని ఎరుపుతో చెప్తారు, తమో గుణాన్ని నలుపుతో చెప్తారు. కానీ తమో గుణాన్ని నలుపుతో చెప్పినా అందులో పరమేశ్వరుడు చేసేటటువంటి మహోపకారం ఒకటి ఉంటుంది. అమ్మవారి మీద రాత్రి సూక్తం చెప్పరు, దేవి భాగవతంలో పొద్దున సప్తశతి పారాయణ చేసినప్పుడు రాత్రి సూక్తం చెప్తారు. అలాగే యాదేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లి ఎప్పుడు పడుకుంటారు? చీకటి పడ్డాక పడుకుంటారు, తమోగుణం. నిద్రపోవడం తమోగుణం. కానీ నిద్రాకాలిక సుఖాన్నిచ్చి తెల్లవారేటప్పటికీ ఇంద్రియములన్నిటికీ కూడా శక్తినిస్తుంది, అది సత్వగుణం. ఇప్పుడు అసలు ఆవిడ రాత్రి చీకట్లో నిద్రపోతున్నప్పుడు ఆ నిద్రలో ఆ ఉత్సాహాన్ని ఇవ్వకపోతే తెల్లవారు లేచి వాడు అనుష్ఠానం ఏం చేస్తాడు? ఉత్సాహంగా ధార్మికంగా ఎలా బ్రతుకుతాడు? కాబట్టి ఆ నలుపు కాంతి అన్న మాటలో అర్థం ఏమిటంటే సమస్త ప్రాణులకు నిద్రాకాలిక సుఖాన్నిచ్చి కాపాడేటటువంటి తల్లివి అన్నది తత్వార్థం. రెండు, ఆ తల్లి ఏం చేస్తుంది అంటే జ్ఞానప్రదాం, జ్ఞానాన్ని ఇస్తుంది. ఒకసారి జ్ఞానం ఇచ్చిందనుకోండి, వెంటనే ఈ సమస్త లోకము పట్ల, భోగభాగ్యముల పట్ల వైముఖ్యం కలిగి ఏ ఉత్సాహం లేని వాళ్ళ ఎప్పుడు ఒంటరిగా ఒక్కడు కూర్చుని తనలో తాను పరమాత్మ యందు రమిస్తూ ఉంటాడు. అదిగో ఆ స్థితికి చేర్చి జ్ఞానిగా నిలబెట్టి కైవల్యాన్ని ఇస్తుంది. తమోగుణం సంహార ప్రక్రియ. ఎన్నో జన్మలు ఎత్తి 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 అలిసిపోయినటువంటి జీవులందరికీ కూడా శాంతినివ్వాలి. ఎన్నాళ్ళని పుట్టి చచ్చి ఎన్ని జన్మలు ఎత్తుతాడు? అందుకని పరమశివుడి చేత మహాసంహారం చేయించి ప్రళయకాలంలో
ఆయనలోకి కలిపేసి జీవులందరూ కొంతకాలం విశ్రాంతి తీసుకునేటట్టు చేస్తుంది. మహాప్రళయ సాక్షిణి. ఇప్పుడు ఆ నలుపు కాంతి అన్న మాట చేత 3 మహోపకారములను చేసేటటువంటి తల్లి అని ప్రతిపాదించడం శంకర భగవత్పాదుల యొక్క ఉద్దేశం. కాబట్టి శ్యామాభాం కమలాసనార్చిత పదాం, కమలాసనం కలిగినటువంటి వాడు బ్రహ్మగారు. బ్రహ్మగారి చేత నిరంతరము అర్చింపబడేటటువంటి పాదమండలము కలిగినటువంటి తల్లి. ప్రతిరోజు కూడా బ్రహ్మగారు ఏమిటి, ఆవిడికి నమస్కారం చెయ్యనటువంటి వాళ్ళెవరు? శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక. వేదమాత వెళ్ళి ప్రతిరోజు ఉదయం ఆ తల్లి పాదములకు తన తల తాటించి నమస్కరిస్తే వేదమాత యొక్క పాపట ప్రారంభ స్థానంలో ఉండేటటువంటి సింధూరం కదిలి కొన్ని రేణువులు అమ్మవారి పాదముల మీద పడతాయిట. వేదమాత యొక్క పాపటలో ఉండేటటువంటి సింధూర రేణువుల చేత అలంకరింపబడినటువంటి పాదయుగళి కలిగినటువంటి తల్లి. సృష్టి చెయ్యడానికి కావలసినటువంటి సమస్త శక్తిని బ్రహ్మగారు ఎక్కడి నుంచి పొందుతున్నాడు అంటే అమ్మవారి పాద రేణువుని తలపైన ధరించి అని శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ప్రతిపాదన చేశారు. కాబట్టి కమలాసనార్చిత పదాం నారాయణస్యానుజాం, ఆమె నారాయణునకు చెల్లెలు. అవతారంలో కూడా, ఇద్దరి ప్రతిజ్ఞలలో కూడా, లోక సంరక్షణమునందు, ధర్మ పరిపాలనమునందు విష్ణువు ఏం చేస్తారో స్త్రీ స్వరూపంతో ఆమె అదే చేస్తుంది. ఇన్ని రూపాలు ఉండడానికి వీల్లేదు. విష్ణువు స్త్రీ రూపాన్ని పొందారనుకోండి, వైష్ణవి, దుర్గమ్మ, లలిత, కామేశ్వరి, కామాక్షి, మీనాక్షి ఈ రూపాలు పొందుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణునికి చెల్లెలుగా వచ్చేటటువంటి లక్షణం ఉన్నదానా? వీణా వేణు మృదంగ వాద్య రసికాం. వీణానాదానికి, వేణునాదానికి, మృదంగ వాద్యానికి ఆవిడ ఎంతో సంతోషిస్తుంది. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు గురుగ్రహ అధీనంలో ఉండేటటువంటి వారు కాబట్టి గురుగ్రహానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని 16 మార్లు పఠించాలి. దీని వెనుక సూర్యశ్లోకాన్ని 6 మార్లు, దీనికి పిమ్మట సూర్యశ్లోకాన్ని 6 మార్లు పఠించాలి. గురుగ్రహానికి సంబంధించిన శ్లోకం దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమాతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఇక ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు శని గ్రహ అధీనంలో ఉండేటటువంటి జాతకులు కాబట్టి శని గ్రహానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని 19 మార్లు పఠించాలి. అలాగే వెనుక 6 మార్లు సూర్యశ్లోకాన్ని, దాని తరువాత 6 మార్లు సూర్యశ్లోకాన్ని పఠించుకోవాలి. శనికి సంబంధించిన శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ విధంగా కానీ పఠించుకున్నట్లయితే, నిరంతరం పఠించుకుంటూ ఉన్నట్లయితే తప్పక ఉత్తమ ఫలితాలని సాధించుకోగలుగుతారు. అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో నెల ఫలితాన్ని వివరించేటటువంటి నేపథ్యంలో సెప్టెంబర్ మాసంలో పుట్టినటువంటి వాళ్ళు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ వృత్తిలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలని ఇప్పుడు తెలుసుకుంటాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం అంశానికి స్వాగతం. సెప్టెంబర్ నెలలో పుట్టినటువంటి వారి యొక్క విశేషాంశాల గురించి ఈనాడు తెలుసుకుంటున్నాం. సెప్టెంబర్ నెలలో పుట్టినటువంటి వాళ్ళు కృషితో నాస్తి దుర్భిక్షం అనేటువంటి సూత్ర ప్రాతిపదికను ఎక్కువగా పాటిస్తారు. వారికి తెలిసినటువంటి విశేషాంశాలని 10 మందికి చెప్పాలి అనే తపన, జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది. న్యాయశాస్త్రం పట్ల విశిష్టవంతమైనటువంటి కృషిని సలిపి న్యాయశాస్త్ర కోవిదులుగా బోధనాచార్యతత్వంలో రాణించడానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది. వీరు బాల్యం నుంచి యవ్వనం వరకు కూడాను కించిత్తు ఈతి బాధలు అనుభవించినప్పటికీ అనుభవం నేర్పినటువంటి పాఠాలతో ముందడుగు వేసుకొని
జీవితాన్ని సుసంపన్నం చేసుకోవటానికి స్వయం కృషితో అభివృద్ధి పథంలోకి పయనింపజేయటానికి ప్రయత్నం చేస్తారు. వీరు ప్రజా సంబంధ శాఖలలో ఉద్యోగాన్ని సంపాదించడానికి కూడా కృషి సఫలీకృత తత్వాన్ని ప్రసాదింపచేస్తుంది. పరిపాలనా అధికారులుగా రాణించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. వీరు స్వంత విషయాల్లో వీరి స్వంత ఆలోచనలనే ఎక్కువగా నమ్మడం చేత ఆ ఆలోచనల్ని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. స్వంత నియమాలు, స్వంత పనులకు ప్రాముఖ్యతను ఎక్కువ ఇస్తారు. దాని రీత్యా కుటుంబ విషయాల పట్ల అవగాహన తత్వం తక్కువగా ఉండటం చేత కుటుంబ పరిస్థితులలో కించిత్తు అర్థం చేసుకునేటువంటి విషయాలలో వ్యతిరేకతను పొందవలసిన పరిస్థితి కూడా ఎదురు అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కూడా మంచి అలవాట్లు కలిగి ఉంటారో చెడు అలవాట్లు, చెడు స్నేహాలు అసలు దగ్గరికి రాకుండా జాగ్రత్త పడేటువంటి చక్కటి స్వభావం అత్యధికంగా ఉంటాయి. వీరి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఆహార నియమాలు చాలా చక్కగా ప్రత్యేకవంతమైనటువంటి నియమాలు, అభిరుచులను వీళ్ళు కలిగి ఉంటారు. ఒక రకంగా చూస్తే వీరిది సున్నితమైనటువంటి మనస్తత్వంగా చెప్పాల్సి ఉంటుంది సుమా. పరిస్థితులు, వాతావరణం వీరికి ఎన్నో మానసిక ఇబ్బందులను గురి చేసినప్పటికీ ఇతరుల యొక్క ప్రవర్తన పట్ల మానసికంగా గాయపడినప్పటికీ ముందడుగు వేసుకొని జీవితాన్ని రంగరించి అభివృద్ధి పథంలోకి పయనించటానికి కృషి సలిపి చక్కటి యోగవంతమైన కీర్తి ప్రతిష్టలను గడించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. వీరికి సహజసిద్ధంగా ఊపిరితిత్తులకు సంబంధించి, భుజాలు, చేతులకు సంబంధించినటువంటి రుగ్మతలు అప్పుడప్పుడు పొడసూపుతూ ఉంటాయి. వీరు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఆరాధించటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించటం వీరి జీవితాలలో చక్కటి అదృష్టాన్ని ప్రసాదింపచేసుకోవటానికి మార్గదర్శకాలుగా ఉంటాయి. వీరు తప్పనిసరిగా బుధవారం, శనివారం ఎక్కువగా కలిసి వచ్చేటువంటి వారాలుగా గ్రహించాలి. ఆకుపచ్చ, తెలుపు రంగు దుస్తులు చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. జాతి ముత్యాన్ని వీరు చిటికిన వేలికి ధారణ చేయటం మంచిది. పురుషులు కుడి చేతి చిటికిన వేలికి, స్త్రీలు ఎడమ చేతి చిటికిన వేలికి ధారణ చేయటం మంచిది. వీరి యొక్క వ్యక్తిత్వ లక్షణాలలో ప్రిన్సిపల్స్గా కూడాను వీళ్ళు గౌరవించబడతారు. అంటే ఒక విద్యా సంస్థల్లో ఉత్తమోత్తమైనటువంటి అధికారాల బాధ్యతను వీరు ఎక్కువగా నిర్వహించి సామర్థ్య లక్షణం కలిగినటువంటి ప్రిన్సిపాల్స్గా వీరు ఎక్కువగా కీర్తిని గడించడానికి ఆస్కారం ఉంది. రచన, సాహిత్యం, వ్యాసంగాలు, టీవీ రంగాలలో కూడా వీరికి అభివృద్ధికరమైనటువంటి ప్రభావాలు ఎక్కువగానే కనిపిస్తాయి సుమా. ఏది ఏమైనప్పటికీ వీరి జీవిత రంగం 35వ సంవత్సరం నుంచి చాలా చక్కటి యోగవంతమైన ప్రభావంలో నడిచిపోతుంది. చివరి దశ ఆధ్యాత్మిక కోణతత్వంలో పరిపూర్ణవంతమైనటువంటి తత్వచింతనతో జీవితాన్ని ముగిస్తారు అని చెప్పేసి చెప్పవచ్చు. అక్టోబర్ నెలలో పుట్టినటువంటి వారి యొక్క జీవిత విశేషాంశాల ప్రభావాలు ఏ విధంగా ఉంటాయో వచ్చే ఆదివారం శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్
శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. ప్రధానంగా సూర్య భగవానుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నటువంటి రోజు. తిథి రూపంలో, నక్షత్ర రూపంలో, వార రూపంలో, ఒక విధంగా చెప్పాలంటే విష్కంభ యోగ రూపంలో కూడా సూర్య భగవానుడి కటాక్షం ఎక్కువగా ఉన్నది. అలాగే తైతుల కరణం, తిథి వార నక్షత్ర యోగ కరణాల్లో 4 అంశాలు ప్రధానంగా సహకరిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలకి, వ్యాపార ప్రయత్నాలకి, ఆరోగ్య ప్రయత్నాలకి, రాజ సంబంధమైనటువంటి ప్రయత్నాలన్నీ సిద్ధిస్తాయి. ద్వాదశి నాడు ఆదివారం వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రధానంగా సూర్య నమస్కారాలు చేసుకోవాలి. సూర్య నమస్కారం, సూర్య అర్ఘ్య ప్రదానం, అరుణపారాయణం, సూర్య కవచం, సూర్య సంబంధమైన పూజ, జిల్లేడు పత్రములతో, జిల్లేడు పుష్పములతో సూర్య భగవానుని ఆరాధించాలి. లేదా మహాగణపతిని ఆరాధించిన సూర్య కటాక్షం వస్తుంది. సూర్యుడికి మహాగణపతికి గణపతి ఉపనిషత్తులో ఎక్కువగా సంబంధం కనపడుతోంది. కాబట్టి గణపతి ఆరాధన విఘ్న నివారకం, ఆరోగ్యప్రదంగా ఉండటం కోసమే గోమాతని దర్శించడం. అలాగే ఇక్కడ ద్వాదశి సమయంలో విష్కంభయోగం ఉన్నది కాబట్టి ఈశ్వరారాధన చేస్తే పరిపూర్ణమైనటువంటి మనోభీష్ట సిద్ధి నెరవేరుతుంది. రేపటి శుభనక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే ధనత్రయోదశి, ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి గొప్ప శుభకాలం. ఆశ్వేజ మాసంలో కృష్ణపక్షంలో మహాలక్ష్మి ఆరాధన విశేషంగా వరుసగా 3 రోజులు ఉంటుంది. ఈ క్రమంలో సోమవారం త్రయోదశి, సోమత్రయోదశి మానసిక ఆనందాన్ని, మానసిక ఐశ్వర్యాన్ని, అలాగే సంతోషాన్ని ప్రసాదిస్తుంది. ఇదే క్రమంలో త్రయోదశి విశేషంగా యోగిస్తోంది. అస్థానక్షత్రంతో కూడి ప్రీతి యోగము, వాణిజ్యకరణము, 5కి 5 అంశాలు బాగున్నాయి. ప్రీతి యోగం మనోభీష్ట సిద్ధి, వాణిజ్యకరణం వణిక్, వణిక్ వణిజో వణిజ, వ్యాపార యోగం. సోమవారం త్రయోదశి అమావాస్యకి దగ్గరవుతున్నటువంటి సందర్భంలో లక్ష్మీ కటాక్షం త్రయోదశి సమయంలో ధనప్రదంగా ఇస్తోంది. రేపటి రోజున లక్ష్మీ అమ్మవారిని జ్యోతిస్వరూపంగా భావించి ధనలక్ష్మి స్తోత్రాన్ని చదువుకుంటే, అష్టలక్ష్మి స్తోత్రంలో ధనలక్ష్మి స్తోత్రం చదువుకుంటే డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతున్నటువంటి వాళ్ళకి ధన వ్యయం నివారణ అయ్యి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. స్థిరాస్తులు వృద్ధి చేసుకునే అవకాశం కలుగుతుంది. విజయోస్తంశానికి స్వాగతం. జాతకరీత్యా వివాహం అనుకున్న సమయంలో కావట్లేదా? వివాహం ఆలస్యమవుతుందా? ప్రయత్నాలు ఫలించటం లేదా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ దైవాన్ని ఆరాధించాలి? ఈ వివాహ యోగం ఎప్పుడు ఉన్నది అనే అంశాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి? ఈ అంశాలని మనం పరిశీలించేద్దాం. ప్రధానంగా మన జన్మరాశి నుండి గురుబలం పరిపూర్ణంగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి సింహరాశిలో గురువు ఉన్నారు. సింహరాశిలో గురువు ఉన్నప్పుడు ఎవరెవరికి వివాహం జరుగుతుంది అంటే, వివాహ యోగము, కళ్యాణ ఘడియలు ఎవరికి పరిపూర్ణంగా ఉంటాయి అంటే సింహరాశిలోని వారికి బాగా ఉంటాయి. ఇంకా ఎవరికి ఉంటుంది? ద్వితీయ స్థానం సింహరాశి అయిన వాళ్ళకి, అంటే కర్కాటక రాశిలోని వ్యక్తులకి ద్వితీయ స్థానగతుడైనటువంటి బృహస్పతి వివాహాన్ని ఇస్తారు. ఇంకా శుభప్రదంగా ఉండాలంటే ఏకాదశ స్థానం తులారాశిలోని వారికి లాభస్థానం సింహం అవుతుంది కాబట్టి వివాహ బలం వీరికి బాగా ప్రయత్నం సిద్ధిస్తుంది. ఇంకా సప్తమ బలం కుంభరాశి వారికి వివాహ యోగం, ఇంకా ధనుస్సు రాశి వారికి వివాహ యోగం. అంటే భాగ్యస్థానం ద్వితీయ, జన్మ, అలాగే సప్తమ, లాభ, పంచమ స్థానం అంటే మేషరాశి వారికి పంచమ స్థానం అవుతుంది. ఈ రాశుల వారికి ప్రస్తుత కాలంలో వివాహ ఘడియలు సంపూర్ణంగా ఉన్నాయి. వివాహ బలం మరింతగా వృద్ధి చెందాలి. ఈ ఆలస్య వివాహ దోషం పోవాలంటే సుబ్రహ్మణ్య, శుక్ర, గురు ఈ ముగ్గురికి మంత్రజపశాంతి చేయించాలి. అలాగే ఈశ్వరానుగ్రహం కోసమై రుద్రాభిషేకం వరుసగా ఎడతెరపి లేకుండా 11 రోజులు 11 రుద్రాలు ప్రతిరోజు కూడా ఏకాదశి రుద్రం కనుక ఆ వ్యక్తి పేరు పైన చేయించినట్లయితే కన్యాదాన స్వీకార సిద్ధి, కన్యాదాన ఫలము వివాహం కావటానికి పరిపూర్ణంగా దక్కుతుంది. వివాహం మరింతగా వృద్ధి చెందాలంటే శివ పార్వతుల్ని పరిపూర్ణంగా ఆరాధించాలి. ఇంకొక రహస్యం కూడా ఉన్నది. గౌరీదేవిని ఎవరైతే మనస్సులో స్మరిస్తారో,
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇక్కడ దేవి అనే చోట శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని ఎవరైతే రోజుకు 108 సార్లు చదువుతారో శీఘ్రంగా వివాహ సిద్ధి ఉంటుంది. వారాల్లో శుక్రవారం ఎక్కువగా ఆరాధించాలి. అలాగే గ్రహాలలో ప్రధానంగా శుక్రగ్రహాన్ని పూజించినట్లయితే వివాహ సిద్ధిస్తుంది.